రండి సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము మనం చూసినట్లయితే 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనకును ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బోరలు ఊదిరి. కాబట్టి ఇక్కడ అబియా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. లాస్ట్ టైము అబియా యొక్క ప్రార్థన వినడానికి అబియా యోధావారి యొక్క ప్రార్థన వినడానికి కారణములు, ఇశ్రాయేలు ప్రజలకు ఓటమికి కారణములు ఏంటన్నది మనం చూస్తూ వస్తున్నాం. అబియా యోధావారి యొక్క ప్రార్థన వినబడటము, దేవుడు వినటానికి ఇశ్రాయేలుకి ఓటమికి కారణములు ఏంటన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే, అబియా యొక్క జీవితంలో అబియా అనే వ్యక్తి తన ప్రార్థనని దేవుడు విన్నాడు. ఏం చేశాడండి? దేవుడు విన్నాడు. అబియా యొక్క ప్రార్థన దేవుడు విడి ఏం చేసాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అబియా యొక్క ప్రార్థన దేవుడు విని ఏం చేస్తున్నారు? ఎందుకంటే శత్రువులు ముందులో ఉండారు, వెనక ఉండారు, మధ్యలో యోధావారు ఉన్నారు. ఆ దినాల్లో యోధావారిని ఏలను ఆరంభించున్నాడు అబియా ఏలుతున్నటువంటి దినాలు యోధావారిని ఒక రకంగా రాజుగా పరిపాలన చేస్తున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మరి యోధావారి మీదకి ఇశ్రాయేల్ వారందరూ దండెత్తి వచ్చి, యోధావారి మీదకి ఎవరు వస్తున్నారు? ఇశ్రాయేల్. ముంగట వెనకట యెరోబాము చేసిన తప్పులు ఇవన్నీ కూడా ముంగట వెనక మాటుగాళ్ళను పెట్టి యోధావారిని సంహరించడానికి ప్రయత్నించాడు. నిజంగా అబియా అనేక కోణాల్లో చెబుతాడు. దేవుడు దావీదుతో సెలవిచ్చాడు, యోధావారి ఎడల దేవుడు ఉంటాడు కాబట్టి, యోధావారిని దేవుడు కాపాడుతాడు కాబట్టి మనం యోధావారి ఎడల జాగ్రత్తగా ఉండాలన్న కోణంలో బయలుపరుస్తూ వస్తాడు అబియా యెరోబాముకు. కానీ యెరోబాము గ్రహించేటటువంటి మనసు లేదు. ఏం చేస్తున్నాడు మరి? గ్రహించే స్థితి యెరోబాముకు లేదు కాబట్టి అబియా చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో తద్వారా ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, అబియా ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, క్షమించండి, ఇశ్రాయేల్ ప్రజలు యోధావారి మీదకి అబియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అబియా మరి తన యొక్క జీవితంలో ముంగట వెనక శత్రువులు ఉన్నప్పుడు తాను ఏం చేస్తున్నాడంటే 14వ వచనంలో, యోధావారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనక ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులను బోరలు ఊదిరంట. ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారు? అందరూ కూడా యాజకులందరూ కూడా బోరలు ఊదారు. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సింది చేశారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బోరలు ఊదిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అబియా యొక్క ప్రార్థన దేవుడు విని చేసిన క్రియలేంటి అంటే, దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన కూడా వింటాడు. మనకు కూడా అబియా లాంటి పరిస్థితులు ఉన్నా, ముంగట వెనక శత్రువులు మన మీదకి రావచ్చు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? యోధావారు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? యోధావారు ఎవరు? ఇద్దరు ఒకటే. కానీ ఏం జరుగుతూ వచ్చింది? ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే అన్నదమ్ములకి మధ్యలో గొడవలని అనుకోవచ్చు. ఎక్కడి దాకా వచ్చింది వీళ్ళ గొడవలు? చంపుకునే దాకా వచ్చింది. అంటే ఒక కోణంలో మనకు అర్థం అవ్వాలంటే, ఎప్పుడైనా 12 గోత్రాల్లో యోధా గోత్రం సపరేటే, మిగతా గోత్రాలు అన్నీ కూడా ఇశ్రాయేల్ గోత్రికులుగా, ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయంలో 14వ వచనంలో అబియా యొక్క ప్రార్థన చూస్తున్నాం. తన ప్రార్థన ముంగట వెనక శత్రువులు ఉన్నప్పుడు తను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. తాను ఏమీ తోచని స్థితిలో, దిక్కుదోచని స్థితిలో, ప్రమాదం వెంటాడుతున్నప్పుడు, ఇంకా అవకాశమే లేని పరిస్థితుల్లో అబియా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అబియా యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ప్రార్థన విని ఏం చేస్తున్నాడు? గత వారం అబియా ప్రార్థన చేయడానికి, అదే రీతిలో యోధావారు కానీ వారి యొక్క ప్రార్థన దేవుడు వినటానికి ఇశ్రాయేలుకి ఓటమికి కారణములు ఏంటి అన్నది గత వారం మనం చూస్తూ వచ్చాం. సో అట్లాంటి మన జీవితంలో సరి చేసుకోవాలని గత వారం మనం సంఘ ప్రార్థనలో చూస్తూ వచ్చాం. ఈరోజు చూసే మాట ఏంటంటే, అబియా యొక్క ప్రార్థన విని, లేదా అబియా కానీ యోధావారి యొక్క ప్రార్థన దేవుడు విని శత్రువులు ముందర వెనక ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎవరు? అబియా యోధావారు.
మరి వారి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు అని బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం చూడక, ఎందుకంటే దేవుడు మనకు ముంగట వెనక శత్రువులు ఉన్నప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన వింటాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎలాంటి వాడు అంటే, మన ముందల శత్రువులు ఉండా, మనకు వెనకాల శత్రువులు ఉండా, అంటే పరిస్థితులు మనకు అలా మనకు మన మీదకి పొంచెత్తి వచ్చినా, సముద్రం వలె వచ్చినా, మనం ఎక్కడున్నా దేవుడు మన ప్రార్థన వింటాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోనా ఉన్నాడు. యోనా ఎక్కడున్నాడు చెప్పండి? యోనా ఎక్కడున్నాడు? మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడు. మరి నేల మీద ఉన్నాడా, ఆకాశం మీద ఉన్నాడా? మధ్యలో ఉన్నాడు. సో మధ్యలో ఉన్న తన ప్రార్థన దేవుడు వినలేదా? వింటాడు ఖచ్చితంగా. అంటే యోనా చూడండి, అటు మరణం ఉంది, ఇటు జీవానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకంటే నేను పాతాళ గర్భం నుండి మొరపెట్టుచున్నాను అంటాడు. తన పరిస్థితులు ఎలా ఉండేది చూడండి. మరి అటువంటి పరిస్థితులు అంటే ముందర వెనక తన ప్రమాదం ఉన్నప్పటికీ, ఇప్పుడు చూడండి, ఒకవేళ సముద్రం గర్భంలో ఉన్నటువంటి మత్స్యము, ఆ తిమింగలం ఒకసారి కానీ సముద్రంలోనే కక్కేసింది అనుకో యోనాని, ఇప్పుడు యోనాకి ఏం జరిగిద్ది? మరణం. పోనీ లోపల ఉండగా అది నవిరి వేసినా, అరాయించుకున్నా మరణమే. ఇప్పుడు యోనా ఎక్కడ ఉన్నాడు? రెండిటి మధ్యలో ఉంటాడు. ఇప్పుడు పాతాళ గర్భం కాదక్క, ఇప్పుడు రెండిటి మధ్యలో ఉంటాడు. అటు ముందరకు అది కక్కినా చచ్చిపోతాడు, అది నవ్విన వేసినా అంటే అది అరాయించుకున్నా చచ్చిపోతాడు. ఇప్పుడు ఏ స్థితిలో ఉంటాడు చెప్పండి? ముంగట వెనక యోనాకేముంది? బయటికి వెళ్తేనేమో తిమింగలం నోట్లో నుండి వెళ్తేనేమో మరణం ఉంది, పోనీ ఇది అరాయించుకుందంటే కూడా మరణం ఉంది. ఇప్పుడు మధ్యలో ఉంటాడు యోనా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు యోనా ప్రార్థన విన్నాడా లేదా? ఖచ్చితంగా అన్నాడు. యోనా ఏమని ప్రార్థన చేస్తాడయ్యా? తప్పైపోయింది, నా పొరపాట్లు ఏమున్నాయని తన పశ్చాత్తాపాన్ని చూసి, తన బాధను దేవుడు చూసి ఎక్కడున్నాడు? తిమింగలం గర్భంలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తను చేసిన ప్రార్థన విని, ఆ వ్యక్తి బట్టి తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒడ్డుకు తీసుకెళ్లి కక్కేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీ, ఈ యొక్క వాక్యం చాలా ఉంది, స్టోరీ కాదు, వాక్యం చాలా ఉంది. ఒకవేళ తిమింగలం బయటికి వెళ్తే చచ్చిపోద్ది అన్న సంగతి తెలుసు. తిమింగలం బయటికి వెళ్తే ఎవరైనా చంపుకోకుండా ఉంటారా? తన మరణము కంటే కూడా దేవుని ఆజ్ఞకు లోబడింది. ఇప్పుడు ఏంటంటే, ఏదైనా ప్రార్థన చేస్తే ముంగట వెనక ఎటువంటి ప్రమాదాలు ఉండా దేవుడు మనకి సాల్వ్ చేస్తాడు. అబియా యోధావారు ముంగట శత్రువులు ఉండారు, వెనకాల శత్రువులు ఉండారు, మధ్యలో వాళ్ళు చిక్కబడి ఉంటారు. ఈ సమయంలో అసాధ్యం వాళ్ళు తప్పించుకోవడం, కానీ ప్రార్థన చేశారు, దేవుడు తప్పించాడు. గత వారం మనం చూసిన వర్తమానం వేరు. ఈ వారం ఏంటంటే, యోధావారు అబియా యొక్క ప్రార్థన, అబియా యోధావారి యొక్క ప్రార్థన దేవుడు విని, అబియా కానీ యోధావారు చేసిన ప్రార్థన దేవుడు విని చేసినవేంటి, ఆయన ఏం చేశాడు? ఇక గత వారం వినడానికి కారణాలు చూసాం. ఈ వారం దేవుడు ప్రార్థన విని ఏం చేశాడంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభుని నడిపింపుకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకే మానవునిగా నా జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. వాక్యం ధ్యానించడం కొరకే మీ తలంపులు, మీ ఆలోచన బయలుపరచండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. నా నోటి నుండి వచ్చే ప్రతి మాటని మీ యొక్క వాక్కు ద్వారా మీరు నడిపించండి తండ్రి. మీ వాక్యం ఏదైతే ఉందో నా నోటి నుండి ఆ మాట రాని ప్రభు, నా నోటి నుండి వచ్చి కాదు కానీ మీరేం మాట్లాడాలనుకున్న ఆ మాట దేవా నా నోట మీరు పలికించమని నీ ప్రజలైన వారికి ఈరోజు ఎల్షాదై ప్రార్థన మందిరం నర్సాపూర్లో ఏదైతే మీరు పలికించాలనుకున్నారో మీ వాక్యాన్ని మాకు బయలుపరిచి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని దేవా, బలహీనంగా నన్ను బలపరచండి. ఈరోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, ఈరోజు పరిచర్య అంతా దీవెనకరంగా చేయమని, మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది? యోధావారి యొక్క ప్రార్థన, అబియా యోధావారి యొక్క ప్రార్థన దేవుడు వినడానికి కారణాలు గత వారం చూసాం. విని ఏం చేశాడు అంటే బైబిల్లో ఒక 5 విషయాలు ఉన్నాయి. అలాంటి దాంట్లో మొదటి మాట చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యోధావారు ఆర్భాటించిరి. యోధావారు ఆర్భాటించినప్పుడు యెరోబోమును ఇశ్రాయేలు వారందరూ అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే నిలవలేకుండానట్లు. దేవుడు ఏం చేశాడు? నిలవలేకుండానట్లు. చూడండి, ఇది చాలా ఆశ్చర్యమైన కార్యం, అసాధ్యమైన కార్యం కూడా. చూడండి, మాటుగాడిని అంటే గొప్ప గొప్ప యోధులు
గొప్ప గొప్ప బలం కలిగిన వారందరూ కూడా ముందులు ఉండారు, వాళ్ళు వెనకాల ఉండారు. ఎవరు ముందు ఎవరు వెనకాల ఉండారు? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? ఎవరు ముందా ఎవరు వెనకాల ఉండారు? యోధావారికి ముంగట, యోధావారికి వెనకాల ఉండారు. ఎవరి ముందులా ఎవరు వెనకాల ఉండారంటే యోధావారికి మధ్యలో ఉంది. వారి ముందులా వారి వెనకాల వీళ్ళే ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసాధ్యం అనుకున్న సందర్భంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోధావారు అబియా యొక్క ప్రార్థన విని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు అబియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకున్నట్లు, చూడండి, వారి ఎదుట దేవుడు నిలవలేకుండా చేశాడు. ఇది అసాధ్యమైన కార్యమే. ఇది మానవునికి సాధ్యమయ్యేది కాదు. మానవుని వల్ల అసలే జరిగేది కాదు ఇది. చూడండి, ఎంతమంది వీళ్ళు 4 లక్షలు ఉంటే వాళ్ళు 8 లక్షలు ఉంటారు. అవునా? అంటే డబుల్ సైన్యం ఉంటారు వాళ్ళ దగ్గర. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యోధావారి స్థితిగతులు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు, యోధావారి స్థితిగతులు కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవుడికి మొరపెట్టారు, అబియా కానీ యోధావారు కానీ. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు వారి ప్రార్థనని ఏం చేస్తున్నాడంటే, ఎవరి నిమిత్తమే వాళ్ళు ప్రార్థించారు యోధావారు, వాళ్ళు యోధావారి ఎదుట నిలవకుండా దేవుడు చేశాడు. ప్రభా, ఈ శత్రువులు మా ఎదుట ఉండారు, లేదా మా సహోదరులైనా శత్రువులైనా ఎవరు? ఇశ్రాయేల్ వారు మాకు ముందుండారు అనుకుంటారు. మరి ఇశ్రాయేల్కి దేవుడు నీవే కాబట్టి ఈరోజు మా ప్రార్థన ఆలకించు. మా పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రాణం గుప్పిట్లో ఉంది, ప్రాణము పోవటానికి సమీపంగా ఉంది. మా యొక్క మరి ముంగట వెనక శత్రువులు ఉన్నప్పుడు దీని నుంచి నువ్వు కాపాడగలిగిన వాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు 8 లక్షల మంది కాదు, 4 లక్షల మంది ఉండి ప్రార్థన చేసిన వారి ప్రార్థన విన్నాడు. అంటే 8 లక్షల మంది చేశారంటే వాళ్ళు అసలు దేవుని మీద దృష్టి లేదు. మెయిన్ ఈ 4 లక్షల మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. అబియా యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఈయన ఏం చేస్తూ వచ్చారు? వారి ఎదుట నిలవకుండా చేశాడు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, రక్షణ మారుమూస బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేస్తే, మన యొక్క బలమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన దేవుడు మాత్రమే వినగలడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడని ఒక దృఢమైన నిశ్చయితతో నమ్మకంగా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏం జరిగిద్దండి? ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉండా, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురుగా ఉండా, అవి నీ ఎదుట, మన ఎదుట నిలవకుండా దేవుడు చేస్తాడు. వారి ఎదుట నిలబడ్డారా? ఎంత మాటగ్రానంట, ఎంత గొప్పవారు, బలవంతులు, శక్తిమంతులు, యుద్ధ వీరులు, ఎంతో ఘనమైన వారు వారు ఎదుటున్నప్పుడు కూడా వారిలో ఉన్న ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, నీతి కలిగిన ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి వారు ప్రార్థన చేసినప్పుడు యథార్థత ఉంది, నీతి ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి వారి ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? వారి ఎదుట ఎవరి నిమిత్తమై యోధావారు అబియా ప్రార్థన చేశాడు, ఎవరి కొరకరికే, ఎవరి దగ్గర నుంచి వారి ప్రాణాలు కాపాడాలని ప్రార్థన చేశారో, అసలు ఎవరైతే ప్రాణం తీయడానికి వచ్చారో వాళ్ళే నిలవబడకోకుండా దేవుడు చేస్తూ వచ్చాడు. ఏం రాయబడుతూ వచ్చింది? నిలవలేకున్నట్లు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితి మన దగ్గర రావచ్చు, ఎటువంటి కఠినమైన పరిస్థితులైనా, బాధకరమైన, దుఃఖకరమైన, శ్రమతో కూడిన, బాధతో కూడిన, మనం భరించలేని పరిస్థితులు ఏవైనా మనకు ఎదురుగా వచ్చినా, అవి మనకు ముందుండొచ్చు, మనం వెనక ఉండొచ్చు. ఎటువంటి పరిస్థితులు మనకు వచ్చినా మనం మటుకు ఆ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తే నువ్వు ముందరికి వెళ్ళలేవు, వెనక్కి రాలేవు. ముంగడికి వెళ్ళొచ్చావే, వెనక్కి వెళ్ళొచ్చావే, ముందరికి వెళ్ళే కష్టమే, వెనక్కి వెళ్ళే కష్టమే. ఇప్పుడు మధ్యలో ఉండవు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థన. ఇప్పుడు చేసే ప్రార్థన ఏదైతే నిన్ను ముంగటికి వెళ్ళకుండా అడ్డగిస్తుందో, ఏదైతే వెనకుండి నిన్ను తరుముకుంటూ వస్తుందో, ఆ రెండు నీ ఎదుటి నిలవకుండా దేవుడు చేస్తాడు. ఆ రెండు నీ ఎదుటి నిలవకుండా దేవుడు చేస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఖచ్చితంగా నిలబడతాయి. సాదృశ్యం చెప్పమంటారా? చాలామంది బైబిల్లో గొప్ప జ్ఞానులు ఉంటారు. నాలాంటి ఆయన ఒక అతను ఏం చేశాడంటే, నాలాంటి వ్యక్తి అంటే అలాంటి వ్యక్తి, నాలాంటి ఉన్నాడు ఒక వ్యక్తి. ఉండి ఏం చేశాడు? ఏంటంటే పౌలు లేదంటే శేల్లో వీళ్ళ ద్వారా దెయ్యాలు పోయేది, పౌలు వల్ల, యోహాను వల్ల, వీళ్ళ వల్లేనా, నా వల్ల కూడా దెయ్యాలు పోతాయి అని చెప్పి వెళ్ళాడు. ఆ పౌలు కాదు, ఆ అందరి వల్ల దెయ్యాలు పోతాయి, నా వల్ల కూడా దెయ్యాలు పోతున్నాయి, నేను కూడా దెయ్యాలు వదిలేస్తానని ఒక వ్యక్తి వెళ్ళాడు. అందరి వల్లేనా, వాళ్ళ వల్లేనా వెళ్ళేది, నా వల్ల కూడా దెయ్యాలు వెళ్తాయని వెళ్ళాడు. ప్రార్థన చేశాడు, దెయ్యాలు అడుగుతున్నాయి. పౌలు తెలుసు, యేసు ప్రభువు తెలుసు, మరి నువ్వు ఎవరైనా దెయ్యాలు వెళ్ళాలంటే పౌలు అయితే ఓకే, యేసుక్రీస్తు ప్రభువు అయితే ఓకే, ఆయన కానీ ఆయన శిష్యుడైనా దెయ్యాలు వెళ్ళిపోతాయి. మరి నువ్వు ఏ ప్రాంతం నుండి వచ్చా? దెయ్యాలు ఎక్కడి నుండి వచ్చావో, పుట్టుకొచ్చావు కొత్త దేవుడిలాగా, నన్ను వదిలించడానికి వచ్చావా? నిన్నే వదిలిస్తానని ఆ దెయ్యం ఏం చేసింది?
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చక్కగా, అన్నలు, జాయింట్ ఫ్యామిలీ. ఏం చేశారు? ఇద్దరికి చక్కగా దెయ్యాల దగ్గరికి వెళ్ళి వదిలేద్దాం మేము కూడా వదిలేద్దామని వెళ్ళారు. తల మీద చేయబెట్టి ఉంటారేమో మరి తెలియదు, కానీ పెట్టారో లేదో కానీ ఎమ్మటే స్టార్ట్ చేసినట్టు యుద్ధం. ఏం చేసింది? వారిని విలవిల్లాడించి బట్టలు ఓడదీయించి దిగంబరులుగా పంపించేసింది. పారిపోయారు. ఇంకా దిగంబర తత్వం తర్వాత ప్రాణం కాపాడుకుంటే చాలని చెప్పి, అసలు దిగంబర తత్వం అంటే సిగ్గుపోతే పోయింది, ముందర ప్రాణం కాపాడపడాలని పరిగెత్తారు. ఎక్కడికి వచ్చారు మీరు? పౌలు వస్తే ఓకే వెళ్ళిపోతాం, యేసు ప్రభు వస్తే వెళ్తాం, మరి మీరెవరో చూడండి. ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తే మన ఎదుటి నిలబడి మనల్నే గద్దిస్తాయి ఇక చాలా కష్టతరమైన పరిస్థితి. అన్న చెప్పింది అయితే ఇంకా వాస్తవం, అర్థమవుతుందండి. ఉండదే పోయింది, ఇక అంతా పోయినట్టు. ఇప్పుడు జాగ్రత్త. ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తే మన ఎదుటే ఉంటాయి కానీ అది ఫలించదు. కానీ ఇక్కడ ఏదో వారు ప్రార్థన చేశారు, అభియా ప్రార్థన చేశారు, నిలబడ్డారా? ఎవరు నిలబడలా. ఏమైంది? నిలవబడకోకుండా దేవుడు చేశాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో మనం ఇక్కడ కూర్చున్నా, అది ముందరికి వెళ్తే కష్టం, వెనకెళ్తే కష్టం, అది ఏ పరిస్థితిని బట్టి ఇక్కడ కూర్చున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పరిస్థితి నీ ప్రార్థన కంటే గొప్పది కాదు. నువ్వు చేసే ప్రార్థన కంటే నీకు వచ్చిన కష్టం కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, వేదన కానీ, మానసికమైన వేదన కానీ, చెప్పుకోలేని పరిస్థితులు కానీ, నువ్వు కృంగిపోయిన పరిస్థితులుండా, లెగవలేని పరిస్థితులుండా, తట్టుకోలేని పరిస్థితులుండా, ఏదైనా నీ హృదయంలో నుండి వచ్చే ప్రార్థన కంటే బలమైంది కాదు. అసలు బలమైంది నీలో నాలోనే ఉంది, అది మనం గ్రహిస్తలా. నేనైనా అనారోగ్యంతో ఉంటున్నా, అయ్యో దేవా ఏంది అనారోగ్యం అనుకుంటా, మీరైనా అనుకుంటారు. కష్టాలు, బాధలు, మనం తెలుసుకోలేని సత్యం ఏంటి తెలుసా? అసలు మనలోనే ఉంది గొప్ప బలమైంది, అన్నిటిని జయించేది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన మనం గుర్తెరగపోతున్నాం, అంతే. బలమైన దాన్ని గుర్తెరగలేకపోతున్నాం. నిజంగా చూడండి, మనస్ఫూర్తిగా మనసంత కలవరాలు, టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి దేని గురించి ఆలోచించకుండా నిర్మలమైన మనస్సాక్షితో చక్కగా ఏకీభవించి మనసు మొత్తం దేవుని మీద కేంద్రీకృతమై ప్రార్థన చేయండి. ఎంత మనశ్శాంతిగా ఉండేది అంటే గాల్లో తేలిపోయినట్టుండేది. అసలు ఏ బరువు మనల్ని వెనకలాగినట్టు ఉండదు. మరి వీళ్ళు అంత గొప్ప ప్రార్థన చేశారు కాబట్టి వీళ్ళు చక్కగా తేలిపోతున్నారు. శత్రువులు నిలబడతారు కూడా లేదు. అంటే ఎంత గొప్ప ప్రార్థన. మనం ఈరోజు అటువంటి ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే మన ఎదుట శత్రువులు ఉండకూడదు. శత్రువులనే కాదు, ఏదైతే మనకి కీడుకరమైన ఉండయో అవేవి మన ఎదుట నిలబడకూడదు. పరిస్థితులైన, సమస్యలైన ఏవైనా వారు ఎదుట నిలబడలేదంటే వారి ప్రార్థనలో నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది దేవుని మీద. నిజాయితీకి యథార్థంగా వాళ్ళు ప్రార్థన చేశారు, ఏదో చేయాలన్నట్టు కాదు, వాళ్ళు నీతితో ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. విని మన ఎదుట ఎటువంటి పరిస్థితులు ఏముండా ముందలకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితులు ఏవైతే అక్కడ కూర్చున్నా నీ నా జీవితాల్లో ఉండే సోదరుడు సోదరి, అవి లేకుండా దేవుడు చేయగలడు. ఎందుకంటే నీకొచ్చే పరిస్థితుల కంటే నీలో ఉన్న ప్రార్థన వచ్చిన పరిస్థితుల కంటే కూడా బలమైంది. చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తికి, ఇప్పుడు సపోజ్ జ్యోతేనండి, ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ నేను పగలగొట్టలేను అని నేను అనుకుంటా, అది నా బలహీనత. నాలో ఉన్న ప్రార్థన ఉంది, ఏంటి, నువ్వు పగలగొట్టగలవు అన్న దృఢ నిశ్చయిస్తుంది. మనం ప్రార్థన చేస్తే అది అద్భుతం జరుగుతుంది. అర్థమైందండి? అంటే దీని ఎగ్జాంపుల్ ఎందుకు చెబుతున్నా అంటే, మనమేమో చేయలేము అనుకుంటాం, కానీ ప్రార్థన చేపించింది. ప్రార్థన ఏం చేసింది? చేపించింది, బలం ఇచ్చింది. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకడొక కాలువ దాటాలి. ఇంకా తెలుగు భాషలో చెబుతున్నా, ఒకడొక కాలువ దాటాలి, ఒక ఏరో కాలువ దాటాలి. చిన్నదే, చిన్నపిల్లలు ఉంటారు, కాలువ దాటాలి. దాటాల్సిన సమయంలో ఏం చేస్తారు? దాటుతారు, అక్కడే ఉంటారు. ఎక్కడ దాటుతారు? అక్కడ చిన్నపిల్లలు కాలువ కాడే ఉండి చూస్తారు, ఎవరు వస్తారా, ఎవరు దాటిస్తారని. పోనీ ఎవరైనా వచ్చారు అనుకోండి, రా నేను కూడా వస్తాను, నీకేం పర్లేదని చెప్పి ఆయన చేయబట్టుకోపోయినా నువ్వు బద ముందర నేను వెనకాల వస్తాను అన్నాడు అనుకో, పిల్లోడు ఏం చేస్తాడు? చక్క నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెనకాల ఉండాలని కూడా అనుకుని, నా వెనకాల నేను పడిపోతున్నా, కాపాడతానికి ఒక వ్యక్తి ఉంటాడన్న ధైర్యం వెళ్ళిపోతాడు. ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇచ్చేది, మన వెనకుండి మనల్ని నడిపించింది. మనం వెళ్ళలేము కానీ వెళ్ళేటట్టు చేయించింది ప్రార్థన. శత్రువులు మరి యోధావారు అభియా ఎదుట ఉన్నప్పుడు వారు యోధావారిని అభియావారిని అభియాని కానీ యోధావారిని కానీ చిక్కించుకోవాలి, వారి మరణాన్ని కోరుకోవాలనుకున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన దేవుడు విని
శత్రువులు వారి ఎదుట నిలవకుండా చేశాడు. ఏం చేశారు వాళ్ళు? ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళే నిలవలేకుండా చేశాడు దేవుడు. ఇది మొదటి కోణం. పరిస్థితులు ఏవైనా, సమస్యలు ఏవైనా, నీలో ఉన్న ప్రార్థన గొప్పదని సోదరుడా సోదరి నువ్వు గుర్తెరుగు. దేవుని బిడ్డ విశ్వాసే. బలహీనుడు అవ్వద్దు. ఎంత గొప్పడైనా సేవకులు ఏమైనా సరే బలహీనులు కావద్దు. మనలో ఉన్న ప్రార్థన మనకున్న బలహీనత కంటే గొప్పది. ఈరోజు ఆ గొప్ప ప్రార్థన వీళ్ళు చేశారు కాబట్టి వారి ఎదుట ఏ పరిస్థితులు ఉన్నా నిలవలేక, ప్రమాదం, మరణం వచ్చే పరిస్థితులు అవి కూడా వారి ఎదుట నిలవకోకుండా దేవుడు చేశాడు. అంత గొప్ప ప్రార్థన ఈరోజు మనం చేయాలి. మనం ప్రార్థన చేస్తే, యథార్థంగా నమ్మకంగా నీతి కలిగి ప్రార్థన చేస్తే మన ఎదుట కూడా ఏ పరిస్థితులు ఉండేవి నిలవబడకుండా దేవుడు చేస్తాడు. ఇది మొదటి కూడా. అబియా యోధా వారి యొక్క ప్రార్థన దేవుడు విని వారి ఎదుట పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిలవకోకుండా చేశాడు దేవుడు. అంటే వారి నుండి వచ్చే ప్రార్థన బలమైందని గుర్తెరిగారు. ఇనే దేవుడు గొప్పవాడని గుర్తెరిగారు. ఈరోజు ఆ ప్రార్థన మనం చేయాలి. అప్పుడు నా జీవితాలు ఏదైతే మన ఎదుట ప్రమాదకరమైన ఉండో, కష్టతరమైన ఉండో పరిస్థితులు కూడా అవి తారుమారైపోతాయి. ఇది మొదటిది. రెండవ విషయం త్వరగా ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం చివరిలో, అబియా ఎదుటను యోధా వారి ఎదుటను నిలవలేకున్నట్లు దేవుడు వారిని మొత్తినందున ఏం చేశాడండి దేవుడు? రెండోదిగా మొత్తేసాడు. ఎవరిని మొత్తాడు? ఇశ్రాయేలు ప్రజలు యెరోబాము మొత్తేసాడు దేవుడు. అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వాస్తవానికి 4 లక్షల మంది 8 లక్షల మందిని ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? చేసేటట్టు చేశాడు. చేసేటట్టు కాదు, వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి, దేవుడే చేశాడు. అదే ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే శత్రువుడు వారి ఎదురు నిలవకుండా చేశాడు. అంటే కీళ్ళు ప్రమాదాల నుంచి తప్పించాడు. రెండోదిగా వారిని మొత్తాడు. ఎవరిని మొత్తాడు? ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చారో దేవుడు వారిని మొత్తేసాడు. అనగదొక్కాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేశాడు దేవుడు? దొరికాడు అంటే అనగొట్టేశాడు దేవుడు. ఇంకా వాళ్ళు లేపబడతాం అన్నది కష్టం. యోధా వారి మీదకి లేపబట్టం అన్నది అసాధ్యం. ఎందుకంటే దేవుడు అట్లా కార్యం చేశాడు. ఆ సమయాన్ని బట్టి మనం గమనిస్తే తర్వాత ఇక యోధా వారు అవిధేయత ఉంటే దేవుడు ఏదైనా చేసి ఉండొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట ఏంది? వారు చేసిన ప్రార్థన దేవుడు విని మొదటగా వారి ఎదుట ఇశ్రాయేలు వారు నిలవలేకుండా చేశాడు. ఇశ్రాయేలు వారు నిలవలేదు. రెండు, యోధా వారు అబియా చేసిన ప్రార్థన బట్టి ఒకటి ఇశ్రాయేలు నిలవలేకుండా చేశాడు. రెండోదిగా మొత్తాడు దేవుడు, అంటే అనగొట్టేసేసాడు. వారిని మొత్తడం అంటే అర్థం ఏంటి? అనగదొక్కడం అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు మొత్తినప్పుడు ఇక వాళ్ళు ముందరకెళ్ళే స్థితిగతులు లేవు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు, ముందరకి వెళ్ళలేని స్థితిగతుల్లో ఉన్నారు. ఎందుకని? దేవుని ద్వారా బాధించబడుతున్నారు. వాళ్ళు. దేవుడు మొత్తాడంటే అర్థం ఏంటి? బాధించబడుతున్నారని అర్థం. చూడండి, ఈరోజు ఇశ్రాయేలు వారు ఇశ్రాయేల్ యొక్క దేవుని ద్వారానే ఇశ్రాయేల్ వారు బాధించబడుతున్నారు. కారణం ఏంటి? వారిలో ఉన్న పొరపాట్లు, అవిధేయతలు, అలాంటి పొరపాట్లు, అవిధేయతలు. కానీ యోధా వారు అలా కాదు. ఇశ్రాయేలు వారు బాధించబడుతున్నారు పొరపాట్లను బట్టి, అవిధేయతను బట్టి. కానీ యోధా వారు అయితే అబియా సైన్యం అంటే యోధా వారు గారు అబియా గారు ఎలా ఉంటూ వచ్చారు? ప్రార్థన చేస్తూ వస్తున్నారు. వారి యొక్క స్థితిగతిని బట్టి దేవుడు విన్నాడు, నిలవలేకుండా చేశాడు శత్రువుల్ని. రెండు, వారిని మొత్తాడు దేవుడు. ఇక వీళ్ళ ఎదుటికి రాకుండా దేవుడు ఆపేస్తూ వచ్చాడు. దేవుడు ఆపేస్తూ వస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం చూడండి. ఎవరైతే వాళ్ళ దగ్గరికి రావాలో వాళ్ళు దూరపరుస్తున్నాడు దేవుడు. వాళ్ళ మొత్తటంతోనే వాళ్ళు ఈ యోధా వారి దగ్గరికి వచ్చేటటువంటి బలము, శక్తి లేదే కాళ్ళకి. యోధా వారి దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకని? దేవుడు మొత్తాడు. ప్రియులారా, దేవుడు మనకు వచ్చే పరిస్థితులు అన్నిటిని కానీ మొత్తితే ఏది మన దగ్గరికి రాదు. భయం రాదు, బెదురు రాదు, ఉంటామో చచ్చిపోతామన్న అసలు బాధే ఉండదు. అర్థమైందండి? ఇంకేది ఉండదు. షుగర్ ఎక్కువైద్దా, బీపీ ఎక్కువైద్దా, ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏ బాధలో ఉండవు. ఇక దేవుడు మొత్తితే ఏది రాదు. అర్థమవుతుందండి? ఒక అనారోగ్యం మనకు ఉంది, దాన్ని దేవుడు అనారోగ్యాన్ని మొత్తాలి. మనం కాదు మొత్తేది. మనల్ని మొత్తితే మనం వెళ్ళిపోతాం. దావీదు యొక్క బిడ్డను మొత్తాడు దేవుడు. ఏమైంది? దావీదు యొక్క బిడ్డను మొత్తితే? ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన చేసిన బతికాడా? బతకలా. నేను అతని దగ్గరికి వెళ్ళాలి కానీ అతను నా దగ్గర రాలేడు అంటాడు. సో మనల్ని దేవుడు మొత్తకూడదు అంటే మనం సరిగా ఉండాలి. మన ప్రార్థన యథార్థంగా ఉండాలి, మనం సరి చేయబడిన రీతిలో ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి? నిజాయితీగా, నీతిగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడిని ఒకవేళ అనారోగ్యం మనం బాధిస్తుందేమో, అనారోగ్యాన్ని మొత్తుతాడు. ఇక అది మన దగ్గర రాకుండా వెళ్ళిపోయింది. ఒక బాధ ఉంది, దాన్ని దేవుడు మొత్తుతాడు. ఇక అది మన దగ్గర రాకుండా వెళ్ళిపోయింది. ఒక కష్టం ఉంది, దాన్ని దేవుడు మొత్తుతాడు. మనల్ని మొత్తకూడదండి. సుమ్మి మీరు అర్థం చేసుకోండి. మనల్ని మొత్తితే పరవశిని పాడబడాలి. మనకు వచ్చే అనారోగ్యాన్ని మొత్తితే
మనం పాడతాం, స్తుతియు మహిమ ఘనత నీకే మా దేవుడివై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. అంటే మనకొచ్చిన అనారోగ్యాన్ని దేవుడు మొత్తితేనేమో శుభదినం, మనల్ని దేవుడు మొత్తితే పరవశిని జగమును ప్రభాదినం. ఇక అర్థం చేసుకోండి ఏ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? మనల్ని దేవుడు మొత్తేటట్టు కాదు, మనం చేసే ప్రార్థన దేవుడు విని మనకు వచ్చే పరిస్థితులు కానీ, అనారోగ్యాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ ఆయన అణిచివేయాలి, తొక్కివేయాలి, వాటిని మొత్తేటట్టు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన ప్రార్థన దేవుడు అంటాడు. మనం ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి? ప్రభా, నేను చేసే ప్రార్థన నా యొక్క జీవితాన్ని బట్టి కానీ, నా ప్రవర్తన బట్టి కానీ నన్ను నువ్వు మొత్తేటట్టు ఉంటే నన్ను క్షమించు. కానీ నాకు వచ్చే పరిస్థితులు వాటిని నువ్వు మొత్తేటట్టు ఈరోజు నేను ప్రార్థన చేయాలి. చూడండి ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది అంటే ఏం లేదు. మనం ఏమి పంట విత్తుతామో అదే కోస్తాం. నీకు ఈ బలహీనత ఉంది, దాన్ని బట్టి ప్రార్థన చేయి, దానికి తగిన పంట నువ్వు కోసుకుని ఫలిస్తావు. బైబిల్ ఏమంది? పిడిగడి విత్తనములు తీసుకుని ఏడుస్తూ దుఃఖంతో కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు. నువ్వు ఏది ఇత్తావు పంట కోస్తావు కదా. మరి ఈరోజు కన్నీటితో విత్తు, ప్రార్థన చేయి. నీలో ఉన్న బలహీనత ఏదైతే వచ్చిందో, శత్రు ద్వారా కానీ లేదా ప్రభు అనుమతించిన బలహీనతలు ఏవైతే ఉండే వాటిని మొత్తాలను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. వాటిని అణిచివే ప్రభు, ఈ నాలో లేకుండా తీసివే ప్రభుని ప్రార్థన చేయి. ఖచ్చితంగా వాటిని మొత్తుతాడు. అంటే నువ్వు ఏదైతే ప్రార్థన ద్వారా విత్తుతున్నావో అది దేవుడు పంట కోసేటట్టు చేస్తాడు. మనం విత్తేది అట్టుండేది కన్నీటితో విత్తం. ఏదో చెప్పేళ్ళని ఎత్తుకుంటా చల్లుకుంటా వెళ్తాం చక్కగా. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు ఇంటికాడ కూడా చీపిరి ఓడమంటే మన పిల్లలు ఓడలేదనుకో, ఈ సాగు నాకే వచ్చింది నేనే ఓడవాలని చెప్పి ఆ చీపురు అటో చీపురు ఇటో చీపురు సరిగ్గా ఓడకొని వెళ్తామే. అట్టుండేది మన ప్రార్థన. అట్టు ఉండకూడదక్క, అట్టు ఉండకూడదన్న. మంచిగా ఉండాలి. నేను అప్పుడప్పుడు గమనిస్తాను, మందిరం ఊడ్చేటప్పుడు కానీ, ఇంటి దగ్గర ఊడ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా ఊడ్చేటప్పుడు బాగా గమనిస్తాను నేను, వీళ్ళు కరెక్ట్ కొడుతున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారని. నా ముంగట సిస్టర్ ఎప్పుడు కూడా ఇల్లు కొట్టడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఏదో ఒక అంకల్ చెబుతాయి, ఎక్కడో కొట్ట ఇక్కడ మందిరంలో కూడా చెబుతాను నేను చాలాసార్లు. నేను గమనిస్తాను, అందుకే నేను ఉండను. మీరు ఉండమన్నా నేను ఉండను. ఎందుకంటే మందిరం శుభ్రం చేసేటప్పుడు ఉన్నాను అనుకో, మీరేదో ఎట్ట పడితే ఎట్ట అంటారు, ఎట్ట అనేసేస్తారు. ఆ కింద ఉండదు అట్ట కూడా మధ్యలో నాకేం చెబితే ఫీల్ అవుతారని నాకు చెప్పబోద్దు కాదు, కానీ చెప్తా. మళ్ళీ లోపల ఉంటే కుళ్ళిపోయింది. కానీ అట్లాంటివి ఉంటాయి, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ప్రార్థన అంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోయేది కాదండి. ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు కాదు. కన్నీటితో విత్తు, దేన్ని మొత్తాలని నువ్వు ఇష్టపడుతున్నావు దాని విషయమే కన్నీటితో విత్తు. ఖచ్చితంగా దేవుడు దాన్ని మొత్తుతాడు. అప్పుడు నా జీవితాల్లో దేహంలో ఉన్న బలహీనతలు పోతే క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అలా మనం విత్తలేకపోతున్నాం కాబట్టి ఇక అందరం కూడా బలహీనతల్లో ఉన్నాం. మన ప్రార్థన దేవుడు వినాలి. అలాంటి ప్రార్థన చేయి. యోధా వారు అభియా ప్రార్థన విని వారి ఎదుట నిలవలేకుండా చేశాడు శత్రువుని. తర్వాత శత్రువుని దేవుడు మొత్తాడు. వారి దగ్గరికి వస్తున్న శత్రువుని, నీ దగ్గరికి ఏ పరిస్థితి వస్తుందో దాన్ని మొత్తాలంటే దేవుడు ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు వినేటట్టు చేయాలి. ఇది 2. 3వ కోణం చూద్దానండి. 3వ మాట చూసినట్టయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారు యోధా వారి ఎదుట నుండి పారిపోయేరి. ఏం చేస్తూ వచ్చారండి? చూడండి ఎంత గొప్ప మాట. ముంగట వెనక కాచుకొని యోధా వారి మరణం కొరకు ఎదురు చూస్తున్న వారు ఇశ్రాయేలు ప్రజలు. యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి? యోధా వారి ఎదుట ఇశ్రాయేలు వారు నిలవలేక, గుర్తుపెట్టుకో, ఈ మాట చాలా అర్థం ఉంది సహోదరుడా సహోదరి, గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా? అభియా యోధా వారు చేసిన ప్రార్థన దేవుడు విని 4 లక్షల మంది కానీ ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు విని 8 లక్షల మంది వారి ఎదుట నిలవకుండా దేవుడు చేశాడు. పారిపోయారంటాడు. పారిపోవాల్సిన వాళ్ళు ఎవరు? వాస్తవానికి యోధా వారు పారిపోవాలి, ఎందుకంటే తక్కువ జనం ఉండాలి. కానీ పారిపోతుంది ఎవరు? గొప్ప జనం. అర్థం చేసుకోండి ప్రియులారా. ఈ వర్తమానం, ఈ మాట మనకు నేర్పించేది ఏంటంటే, అభియాలాగా యోధావారిలాగా ఏ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తే అవి మన దగ్గర నుంచి పారిపోతాయి, మన దగ్గర నిలబడవు. ఏమైనా మనకు దూరంగా వెళ్ళిపోవటమే కానీ మన దగ్గర రావటానికి లేదు. యోబు దగ్గరకు వచ్చిందా సాతానుడు? వచ్చిందా? రాలేదా? యోబు దగ్గరికి
వచ్చింది. ఎప్పుడు వచ్చింది? దేవుడు అనుమతించిన తర్వాత వచ్చింది. దేవుని అనుమతి లేనప్పుడు వచ్చిందా? మరి అక్కనాలో అన్ననాలో తెలియదు, సాతాన్ని ఏమైతే కూడా తెలియదు కదా. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? యోబు దగ్గరకు వచ్చింది, కంచి వేసి ఉంది, నిస్సహాయ స్థితిలో తిరిగి వెళ్ళిపోతుంది. దేవుడు అడిగాడు, వెళ్ళొచ్చావా? వెళ్ళానయ్యా, కానీ కంచి ఉంది, అందుకే వెళ్ళలేకపోతూ వచ్చా యోబు దగ్గరికి. అందుకే వెళ్ళలేకపోతూ వచ్చా, కంచి ఉంది. కంచే ప్రార్థన జీవితం, ఆ కంచే విశ్వాస జీవితం, ఆ కంచే నమ్మకమైన జీవితం, ఆ కంచే యథార్థత, ప్రార్థన. సాతానుడు ప్రవేశించలేకపోయింది. ఎక్కడికి వెళ్తూ వచ్చింది సాతానుడు? యోబు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోయిందే కానీ యోబులోకి రాలా. దేవుడు అనుమతిస్తే పరీక్ష ద్వారా వచ్చిందే కానీ అప్పటికే దేవుడు అనుమతితోనే వచ్చింది. దేవుడు అనుమతి రాకపోతే వచ్చిందా? లేదు. ప్రియుడా, గుర్తుంచుకోండి సోదరుడా, సోదరి, ఖచ్చితంగా ఏ పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితులు మన ఎదుటి వచ్చినా, అది మందిరానికి కానీ, సంఘమునికి కానీ, మనకు కానీ, మన కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా ఎటువంటి పరిస్థితులు మన దగ్గరికి వచ్చినా అవి మన దగ్గర నుంచి పారిపోవాలంటే ఒకటే కోణం, ప్రార్థన. ఏం చేయాలా? ప్రార్థన. ఏది నీ ఎదుటి నిలవకూడదండి, ఎవడను నీ ఎదుటి నిలవకూడదంటే ఏం చేయాలా? ప్రార్థన. ఏ శత్రుకార్యం నీ ఎదుటి నిలవకూడదంటే ప్రార్థన. సంఘం ఎదుట పాతాళలోక ద్వారం నిలవనేరకూడదంటే ప్రార్థనే. చూడండి, ఒక ప్రార్థన ద్వారా పాతాళలోకము కూడా సంఘం ఎదుటి నిలవకుండా వెళ్ళిపోతున్నట్టు, పారిపోతుంది ఆ పాతాళలోకం కూడా. ఎంత గొప్ప ప్రార్థనలో ఎంత బలమైన శక్తి ఉందండి. పాతాళలోకమే పారిపోయే అంత ప్రార్థనకి శక్తి ఉంది, ప్రార్థనకి అంత శక్తి ఉంది. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. ప్రార్థన అంటే సహజమైనది కాదు. యోధా వారి ప్రార్థన దేవుడు విని శత్రువులు వారి ఎదుటి నుండి పారిపోయారు. ఒకటి వాళ్ళని నిలవలేకుండా చేశాడు, రెండు వాళ్ళని మొత్తాడు, మూడు వాళ్ళు వారి దగ్గర నుంచి పారిపోతున్నారు. ఇక యోధావారి దగ్గరికి వద్దురానైనా మనం ప్రాణాలు దక్కితే చాలని 3 లక్షల మంది ప్రాణాలు కాపాడుకున్నారు, 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది? 5 లక్షలు. 3 లక్షల మంది ప్రాణంతో బతికింది. వాళ్ళు ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోబట్టి బతికారు, లేకపోతే వాళ్ళు కూడా సమాప్తం అయి ఉండేవాడు. మరి చూడండి ఎంత గొప్ప కార్యం. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే, ప్రార్థన మన దగ్గరికి ఏ శత్రుక్రియలు కూడా రాకోకుండా, ఆ వచ్చే శత్రుక్రియలు మన దగ్గర నుంచి పారిపోయేటట్టు ప్రార్థన చేస్తుంది. మన దగ్గరికి ఏవైతే రావాలనుకునే అవి మనలోకి రాకుండా ప్రార్థన ఏం చేస్తుంది? అవి పారిపోయేటట్టు చేస్తుంది. ఈరోజు మన ఎదుట ఉండే కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా పోట్ల ఎందుకు పారిపోతున్నాయి? మన వాటి నుండి పారిపోతున్నాం. అనారోగ్యం వచ్చిందనుకో పారిపోతాం ఇంట్లో నుంచి, ఎక్కడికి? హాస్పిటల్కి. ఇక అక్కడ కూడా తగ్గపోతే పారిపోతాం సమాధికి. ఇక అక్కడ కూడా తగ్గపోతే ఇంకా తగ్గేది ఏముంది? అక్కడ నరకమే ఇక తగ్గపోతే. అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన స్థితితో. పారిపోవటం మానవుడికి ఇష్టమైంది. ఒక పరిస్థితి ఉంటే దాన్ని జయించలేడు. పారిపోవటం ఎందాక పారిపోయినా తిరిగి అక్కడికి రావాల్సిందే. ప్రార్థన ద్వారా చూడు, ట్రై చేసి చూడు. నిన్ను పారిపోయేటట్టు ఏ పరిస్థితి అయితే నీ దగ్గరకు వస్తుందో బలమైన ప్రార్థన చేయి, అది నీ దగ్గర నుంచి పారిపోయేది. ఇప్పుడు యోధావారు ఏం చేశారు? వీళ్ళు పారిపోవాలి వాస్తవానికి, కానీ వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ ఎదుటి నుండి వాళ్ళు పారిపోతున్నారు. మరి ప్రార్థన ఎంత పరిస్థితిని ఎంత మార్చగలిగిందో చూడండి. ఉల్టా పల్టా అంటాం కదా, తెలంగాణ భాష అంటే చాలా ఇష్టం నాకు. ఏం జరిగింది? ఉల్టా పల్టా అయిపోయింది. బైబిల్ భాష చెప్పమంటారా? మొదటివాడు కనపడేవారు మొదటివారు అయ్యారు. ఇప్పుడు మొదటి స్థితిలో ఎవరు ఉన్నారు? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు బలమైన స్థితిలో. ఇప్పుడు కనపడి స్థితికి వచ్చేదానికి బలమైన వారు ఎవరు ఉన్నారు? అదే ఉల్టా పల్టా అయిపోయింది. ఇంకేం చేస్తారు? ఇక చూడండి, చరిత్ర మారిపోలా. ఇప్పుడు యోధావారిని చూస్తుంటే వాళ్ళు భయపడి పారిపోతున్నారు ఇశ్రాయేలు. చూడండి ప్రార్థన ఎంత గొప్ప పరిస్థితులు ఎంత మార్చగలిగిందో. ఈరోజు నీ నా ఎదుట ఎటువంటి పరిస్థితులు మన ఎదుటికి వచ్చినా అవి పారిపోవాలంటే ఒక ప్రార్థనే చేద్దాం. ఒక బలమైన ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, యోధావారిలాగా అభియాలాగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా అవి నీ ఎదుటికి రాకుండా దేవుడు నీలోకి రాకుండా నీ ఎదుటికి వస్తున్న పరిస్థితిని వంతటికి అవే వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తాడు. ఇదేన్నమాట? మూడు మాటలు ఏమైనా గుర్తుండయా? యోధావారి ప్రార్థన దేవుడు నేనేం చేశాడు? ఇశ్రాయేల్ వారి ఎదుటి నిలవకుండా చేశాడు. 2, ఇశ్రాయేల్ వారిని మొత్తాడు. యోధావారి ప్రార్థన అభియా ప్రార్థన విని దేవుడు. 3, యోధావారి అభియా ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? వారు ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు వారికి కీడు చేయాలని వస్తున్నారో వాళ్ళు నిలవకుండా పారిపోయేటట్టు చేశాడు. ఇక 4వదిగా రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము. ఇక మనం చూస్తున్నాం ఎన్నో వచనం? 16. చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది మధ్య నుండి. దేవుడు వారిని
ఎవరి చేతికి? యోధావారి చేతికి అప్పగించినందున ఏమవుతూ వచ్చిందండి? ఇప్పుడు చూడండి, ఇంకా మనకు అర్థమయ్యే కోణం చదువుదాం. చూడండి 18వ వచనం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు చూడండి ఏమయ్యారు? తగ్గిపోయారుక. విర్రవీగిన వాళ్ళందరూ ఏమైపోయారు? గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? హెచ్చించుకుని వాళ్ళు 4 లక్షల మంది, మేము 8 లక్షల మంది అని అహంకారంతో గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఒక్కసారిగా పోయారు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళ హెచ్చించుకున్న అంత టీం అంతా కూడా, గణపరుచుకున్నదంతా కూడా తగ్గించబడిపోయింది. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన ఎదుటికి వచ్చే ప్రతి స్థితిని తగ్గించగలదు. ఏం చేయగలదు? తగ్గించగలదు. అది ఎంత బలమైందైనా, మనకంటే ఎంత గొప్పగా ఉండా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండా, ఎలాంటిదైనా సరే మన ప్రార్థన ఆ పరిస్థితిని ఏం చేయగలదు? మన ఎదుట తగ్గించేయగలదు. ఇంకా అవి మనకంటే గొప్పగా అనిపించవు. ప్రార్థన చేయని వాళ్ళకే పరిస్థితులన్నీ అమ్మో ఇదంతా గొప్పది అనుకుంటాం. ప్రార్థన చేసే వాళ్ళకి ఏమో అనిపించదు. ఎందుకంటే మన ప్రార్థన కంటే అది గొప్పది కాదు, దానికంటే గొప్పది బైబిల్లో రాయబడితే వచ్చింది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఇంత గొప్పని మనలో పెట్టుకుని ఇంకా మనం భయపడుతున్నామంటే ఇంకా మనం ఎంత గొప్పవాళ్ళమో ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నామో ప్రార్థన మన ఎదుటికి వచ్చేవన్నీ కూడా తగ్గించేసింది. రాను అవి కూడా ఉండవు. ఇప్పుడు ఏదో వారికి ఇశ్రాయేలు ఎదుటికి యుద్ధం చేయగలుగుతారా? లేరు. ఇక చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ అంశం ఏంటంటే, అంశం కాదు, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటలో మనం ప్రార్థన చేస్తే మన దగ్గరికి వచ్చిన శత్రువులు తగ్గించబడతారు, పరిస్థితులు తగ్గించబడతాయి. ఇక రాను అవి రాకుండా కూడా ఆగిపోతాయి. ఎందుకని? మన ప్రార్థనలో అంత బలం ఉంది. ప్రార్థనలో అంత బలం ఉంది. కానీ ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే 4వ కోణం కనపడుతుంది. యథార్థంగా నీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని, మనం ఎలా చేయాలి? యథార్థంగా ప్రార్థన చేస్తే, నీతిగా చేస్తే దేవుడు మన ప్రార్థన విని మన ఎదుట మన పరిస్థితి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవి నిలవకోకుండా చేస్తాడు. సంఘం ఎదుట, మందిరం ఎదుట, కుటుంబం ఎదుట, వ్యక్తిగతంగా మన యొక్క కుటుంబంలో కానీ ఏవైనా సరే పరిస్థితులు వస్తున్నాయో అవి నిలవబడకోకుండా దేవుడు అట్లా ఏం చేస్తాడు? తగ్గించేస్తాడు. అవి నీకంటే ఎక్కువగా చేయనివాడు, ఎక్కువగా అవనివాడు, చేయనివాడు కదా, అవనివాడు, వాటిని తగ్గించేస్తాడు. ఇది 4వ మాట. ఇప్పుడు నీ ఎదుటిన్న పరిస్థితులను తగ్గించబడాలంటే ఏం చేయాలా? మనం తగ్గించబడి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అంటాడు. ఏదో వారు తగ్గించబడి ప్రార్థన చేశాడు. శత్రులు అలా 8 లక్షల మంది హెచ్చుగా ఉండరు, కానీ ఇప్పుడు వాళ్ళు తగ్గించబడ్డారు. యోధావారు ఎక్కువయ్యారు. 1 లక్ష ఎక్కువే యోధావారు ఉండరు. అంటే ఇప్పుడు వీళ్ళు హెచ్చించబడటం కారణం ఏంటి? వాళ్ళు తగ్గించుకున్నారు దేవుని ఎదుట. మన ప్రార్థన మనం తగ్గింపు విధానంలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన విని మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని దేవుడు తగ్గిస్తాడు. మనం గొప్పవారుగా దేవుడి సన్నిధిలో చేయబడతాం. దాని ప్రార్థన దేవుడు వింటాడు. ఇది 4వ కోణం. ఇక 5వ కోణం చూద్దానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. ఏమవుతూ వచ్చిందండి? మరలా బలము. చూడండి ఎంత గొప్ప మాట. అబియా బ్రతికినంత కాలం యెరోబాము ఏం చేయలేదు? బలం పొందుకోవడానికి కూడా అవకాశం లేదంట. ఇక దేవుడు మొత్తాడు కదా, ఆ మొత్తినప్పుడు ఏమైపోయాడు? ఇక లేదు, అవకాశం లేదక. బలం పొందుకోవడానికి కూడా అవకాశం లేదక. తిరిగి లేగవటానికి కూడా అవకాశమే లేదు అసలు. ఒక్కొక్కసారి ప్రియులారా, మనం చేసే ప్రార్థన మనల్ని మొత్తేటటువంటిది. కానీ ఇక్కడ అబియా యొక్క ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది? యెరోబాము మరలా బలం పొందుకోలేకపోయాడు. ఎందుకంటే యెరోబాము చేసిన తప్పులు అలాంటివి. మరలా బలం పొందుకునేంత శక్తి కూడా యెరోబాముకి లేదు. యెరోబాముకి లేదేక. ఎందుకని? అంతగా దేవుడు మొత్తేసాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే మన ఎదుటిన్న శత్రువు అయినా పరిస్థితులైనా తిరిగి మన మీదకి రావడానికి మరలా బలం పుంజుకోలేదు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? నేను కదా, వాక్యం చెప్పే మాట అర్థమవుతుందా? మనం ప్రార్థన యోధావారిలాగా, అబియాలాగా ప్రార్థన చేస్తే దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో, ఏ విషయమై ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాము ఈ రాత్రి, దాని నిమిత్తమై నిజంగా యథార్థంగా ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని మొత్తిన తర్వాత అది తిరిగి మన మీదకి లేవడానికి బలం పొందుకోలేదు, మళ్ళా శక్తిని తెచ్చుకోలేదేక. తిరిగి లేవటానికి అవకాశం ఉండదు. దేవుడు అంతగా తగ్గించేస్తాడు ఇక దాన్ని. అర్థమవుతుందండి? ఒకవేళ ప్రియులారా, అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాం, షుగరు, బీపీ ఎక్కువ ఉండొచ్చు.
గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండొచ్చు, నాకులాగా ఎన్నో బలహీనతలు ఎక్కువ ఉండొచ్చు, కష్టాలు ఎక్కువ ఉండొచ్చు, శ్రమలు ఎక్కువ ఉండొచ్చు, బాధలు ఇబ్బందులు ఎక్కువ ఉండొచ్చు. ఎన్ని ఎక్కువ ఉండా దేవుడు కానీ మొత్తితే ఏమవుతాయి, అవన్నీ కూడా తగ్గించబడతాయి. ఇక మరలా అవి బలం పుంజుకోవడానికి కూడా అవకాశం ఉండదు. బలం పుంజుకోవడానికి కూడా అవకాశం లేదు. అంతకుముందు మనం ఒక 10 రోజులు 2 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టాం. ఎవరైనా బలహీనం అయ్యామా? అవలా. ఎందుకు అవ్వలేదు? ప్రతి ఇంట్లో అంటే ఆ 2 వారాలు ప్రతి గృహంలో కూడా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటూ వెళ్ళిపోయాం ఒక కుటుంబంలో. ఎందుకు బలహీనం కాల? పొద్దున్నండి సాయంత్రం 4-5 దాకా కూడా చేసాం ప్రార్థనలు. చేయలేదా? చేసాం. మరి ఆ రోజు షుగర్ ఏమైపోయిందో, బీపీ ఏమైపోయిందో, గ్యాస్ ఏమైపోయిందో, ఏమైపోయినాయో మరి ఇప్పుడు ఎందుకు వచ్చేసినాయి, ఎక్కువైపోతున్నాయి అంటే ఆ రోజు ప్రార్థనలు ఉన్నాం కాబట్టి ఆ శక్తి అలా వచ్చింది. ఈరోజు ప్రార్థన తగ్గిపోయింది కాబట్టి శక్తి లేదు. ఈరోజు ఉపవాస ప్రార్థన చేయడానికి ఎన్ని వంకలు ఉంటాయో మనకి. ఇప్పుడు సంఘ ప్రార్థన చేయడానికి కూడా ఎన్ని ఆలోచనలు ఉంటాయో. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాం అంటే ప్రార్థన బలమైంది, మనిషిని నిలబెట్టగలదు. ఎందుకే నిలబెట్టగలదు. అందుకే బైబిల్ అంటది, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏ పరిస్థితులు ఉన్నాయి ఏమవుతాయి? దేవుడు మన ఎదుట మరలా అవి బలం పుచ్చుకోకుండా చేస్తాడు. మరలా మన ఎదుట అవి లెగవలేకుండా దేవుడు చేయగలడు. నువ్వే లెగవలేకుండా ఉంటే ఇంకేట చేస్తాం సహోదరుడా, సహోదరి? సో మనము లెగవలేని స్థితిలో ఉండకూడదు. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా. మనం ప్రార్థన చేస్తే మనకు వచ్చే పరిస్థితులు లెగవలేని స్థితిలో ఉండాలి. ఇక అవి మన ఎదుట ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా చూడండి. మన ఇంట్లో ఎవరైనా లెగవలేని వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో మొత్తపడ్డారు, మంచాన్ని పడి ఉంటారు. వాళ్ళు లెగవలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక మాట అన్నా వాళ్ళు మనల్ని అనగలుగుతారేమో కానీ లేచి మనం కొట్టగలుగుతారా? ఎందుకు కొట్టలేరు? ఆల్రెడీ మంచాన్ని పడిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి శక్తి లేదు. మనం ప్రార్థన చేస్తే మన ఎదుట ఉన్న పరిస్థితులు అలా పడిపోతాయి. ఇక అవి మన ఎదుట తిరిగి లెగలేవు. అంటే మనం ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు. మనం ప్రార్థన చేస్తే మన ఎదుట శత్రువులు నిలవరు. మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రెండోదిగా, ఇంత విచిత్రమైన విశ్వాస జీవితం మనకే ఉందంటే అది దేవుని వందనాలు. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటే, మనం చేసిన ప్రార్థన దేవుడు వింటే ఏం చేస్తున్నాడు? శత్రువులు మన ఎదుటి నిలవలేకుండా చేస్తున్నాడు. 2, మొత్తేస్తున్నాడు దేవుడు. 3, శత్రువులు మన ఎదుటిని పారిపోతున్నారు. 4, వాళ్ళు ఏం చేయబడుతున్నారు? తగ్గించబడుతున్నారు. 5, అసలు లేకుండానే బలం పొందుకోకుండానే తగ్గించబడిన వారు బలం పొందుకోకుండా దేవుడు చేస్తున్నాడు. అంటే మన ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. చూడండి, మనం చేసేది ఏంటి? ఓన్లీ ప్రార్థనే. దేవుడు మన ఎలా చేసే కార్యాలు చూసారు ఎలా ఉండేవో? ఇవి రాయబడిన కార్యాలు. బైబిల్లో రాయబడకోకుండా మన జీవితంలో దేవుడు ఎన్నో చేస్తాడు కూడా. అయితే మన ప్రార్థన ఇంపార్టెంట్. ఇక్కడ యోధావారి అభియావారికి ముంగట వెనక శత్రువు ఉన్నప్పుడు మధ్యలో వారు ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన ఏం చేసింది? పరిస్థితిని తారుమారు చేసేసింది. మొదటి వారు కడపడి వాడయ్యారు, ఉల్టా పల్టా అయిపోయింది. విజయం ఎవరికి వచ్చింది? యోధావారికి అభియాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అలాంటిది. చూసారా, ప్రార్థన పరిస్థితులు మార్చేసిద్ది అన్నదానికి ఇదో సూచన. ఈరోజు మన ప్రార్థన ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేయకముందు మనం చేసే ప్రార్థన దేని గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆ పరిస్థితి దేవుడు మార్చుతాడు అని ఒక నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మారుస్తాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనకు నమ్మకం లేకపోతే ఎలా? కాబట్టి ఒక నమ్మకమైన రీతిలో, ఒక యథార్థమైన రీతిలో దేవుడు మన ప్రార్థన వింటాడన్న నిశ్చయతతో మనం ప్రార్థన చేద్దాం. చూడండి, అభియా యోధావారి యొక్క ప్రార్థన దేవుడు విని పరిస్థితిని మార్చేసాడు. వాళ్ళ వీళ్ళకే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అవునా కదా? వీళ్ళ పట్లే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం కూడా అభియా యోధావారి లాగా. అభియా ఎవరు? సేవకుడిగా నేను అనుకోండి. యోధావారు ఎవరు? మీరందరూ. ఇప్పుడు మనం అందరం ఏం చేయాలా? మీరైనా నేనైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? నీతి, నమ్మకము, యథార్థత. దేవుని నమ్మి దేవుడు చేయగలడని దేవుని సన్నిధి యథార్థంగా నీతి కలిగి నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, నేను చేయాలా, మీరు చేయాలా? అందరం నమ్మకంగా నీతికి యథార్థంగా ప్రార్థన చేస్తే మనం కానీ మందిరం ఎదుట, సంఘం ఎదుట, మందిరం స్థలం విషయంలో కానీ లేదా సంఘం విషయంలో కానీ, సంఘంలో ఉన్న ప్రజల విషయాల్లో, వారి బలహీనతల అనారోగ్య విషయాల్లో కానీ మనం యోధావారిలాగా అభియాలాగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడిని వేటి గురించి ప్రార్థన చేస్తాం అవి మన ఎదుటి నిలవకోకుండా చేస్తాడు. వాటిని దేవుడు మొత్తుతాడు. అవి మన ఎదుటి నుండి పారిపోయేదాడు చేస్తాడు. అవి మన ఎదుట లేకుండా దేవుడు చేస్తాడు. ఇంకా అవన్నిటికీ మన ఎదుట
మళ్ళా బలం పుచ్చుకుని మన మీదకి రాకుండా దేవుడు అణిచివేస్తాడు. సో ఇవన్నీ జరగాలంటే మనం మంచి ప్రార్థన చేయాలి. అది మందిరం కోసమైనా, మందిరం జరిగే పరిస్థితులైనా, సంఘానికి వచ్చే పరిస్థితులైనా, సంఘంలో వస్తున్న పరిస్థితులైనా, లేదా సంఘం ఎదుట పాతాళంలో ఒక దళం నిలవలేకుండా ఉంటానికైనా, మన జీవితంలో మన కుటుంబాలైనా గొప్ప కార్యం జరగాలంటే ప్రార్థన. అభియా ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు, అద్భుతాలు చేశాడు. ఈరోజు అభియా యోధావారి లాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన కూడా దేవుడిని అభియా యోధావారికి ఎలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చాడు, వారి పట్ల ఎట్లాంటి 5 అంతల ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు చేశాడు, మన పట్ల కూడా మన ప్రార్థన కూడా దేవుడు విని మనకు విజయం ఇస్తాడు. మన ఎడలో కూడా 5 అంతల అనుభవం కలిగిన ప్రార్థన జీవితాలు, 5 అంతల అనుభవం కలిగిన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వటం కొరకే మనం ప్రార్థన చేద్దాం. అంటే మన ప్రార్థన నిజాయితీగా ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు మన ప్రార్థన దేవుడు విని అభియా యోధావారి లాగా మన ప్రార్థన కూడా దేవుడు విని ఆ గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన ఏళ్ళ కూడా ఇచ్చి మన పరిస్థితులు మార్చి మనకు గొప్ప కార్యం, మందిరం కూడా దేవుడు పరిస్థితులు మార్చి గొప్ప కార్యం చేయనట్లు ప్రార్థన చేద్దాం. సంఘం కూడా క్షేమం కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు అందరి క్షేమం కూడా ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన అభియా యోధావారి లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయించను గాక. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. భావబాన్నని మరి ప్రభు సన్నిధిలో దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నాగన్న యొక్క అల్లుడు మరి తన కుటుంబానికి విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా నయోమక్కల అత్తగారు కూడా ఈ లోకం విడిచిపెట్టేది కాబట్టి తన విడిచిపెట్టే కుటుంబానికి కూడా ఆదరణ కొరకు, నయోమక్క కుటుంబం ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయండి. తన అత్తగారి పేరు ఏం పేరక్క? ఇస్తారా? ఇస్తారు. తను విడిచి వెళ్ళిన కుటుంబం అవన్న నయోమక్క ఇంకా పేటలన్న వారందరూ ఆదరణ కొరకు తర్వాత కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి. సహోదరుడి కొరకు కూడా ప్రార్థన చేయండి. సునీల్ దావీద్ అన్న వాళ్ళ సహోదరుడు, తన కొరకు ప్రార్థన చేయండి. తర్వాత సంతోషిని వెంకటన్నల కుమార్తె మరి ఎగ్జామ్ ఒకటి రాసింది కదా, రాసింది డిఎస్సిలో, అది కన్ఫర్మేషన్ కోసం ప్రార్థన చేయండి. మంచిగా జాబ్ రావటం కొరకు దేవుడు ఆమెకే ఇచ్చి దేవుని మహిమకరంగా సహోదరి కొరకు, తర్వాత గర్భఫలం కూడా దేవుడు ఇవ్వటం కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో ఇంకా రూతక్క, హేమలత, మరి కొందరు గర్భఫలం లేని వారు ఉన్నారు, వారందరి కొరకు కూడా. తర్వాత ఇంకెంతోమంది మరి చంద్రకళక్క కుటుంబం రక్షణ కొరకు, మరి సుగుణమక్క కుటుంబం పిల్లలందరూ, కోడలు, మనోళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు మందిరానికి రావటం కొరకు, దావీదన్న ఆరోగ్యం కొరకు, రక్షణ అన్నిటి కొరకు, తర్వాత చెరవచ్చిన వారందరి కొరకు, రాధాకృష్ణ జాబ్ కొరకు, ఇంకా అన్న కొరకు కూడా, ఎలిషన్న కుటుంబాలు, సంఘ పెద్దల కొరకు, బాధ్యత కలిగిన వారు, పరిచారకుల కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా చెప్పాము అక్క రాధాకృష్ణ అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరానికి రాలేనటువంటి వారు ఎవరెవరు ఉండరు వారందరి కొరకు, యశోదమ్మక్క కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, హెబ్రోన్ క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. హత్నూరాలో కూడా VBS ఉంది. ఈరోజు సాయంత్రం నుండి అంటే ప్రత్యేకమైన కూడిక నడుస్తుంది. ఇప్పుడు రేపు ఎల్లుండి VBS ఉంది. మరి అందరు రండి. రేపు రాలేని వారు ఎల్లుండి కూడా రండి. రేపు రాగలిగిన వారు రండి. కొంతమందికి ఉంటుంది కాబట్టి కంపల్సరీ రండి. టీచర్స్ కూడా, సండే స్కూల్ టీచర్స్ కూడా పాల్గొనాలా. మీరు కూడా పాల్గొనండి. మీ పిల్లలందరినీ కూడా పంపించండి. అందరిని కూడా పంపించండి. ఎవరిని ఆపొద్దు. యవనస్తులు కూడా అందరిని కూడా మంచి విధానంలో నేర్చుకుంటారు. 2 రోజులే VBS ఉంటుంది. రేపు ఎల్లుండి, ఈ రోజు అయిపోతుంది కాబట్టి రేపు ఎల్లుండి ఉంటుంది. VBS కొరకు కూడా అందరినీ పంపించండి. హత్నూరాకి అక్కడ కూడా మంచి విధానంలో పరిచయం జరిగినట్లు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మన కొరకు కూడా సంఘక్షేమం కొరకు మాకు కూడా అన్ని విధానాలు, ఆరోగ్యాలు అన్నిటి కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండి మరి మిగిలిన రోజులు VBS కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి.